డ్రమెటిక్ ఉపన్యాసాలతో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని అట్రాక్ట్ చేయగలిగారు రఘురామకృష్ణరాజు. అభినందించాలి. ఎందుకంటే వైసీపీలోనే ఉంటే అతనికి ఇంత ఫాలోయింగ్ వచ్చుండేది కాదు. వైసీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం వల్ల తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల్లో ఉన్నటువంటి జగన్ వ్యతిరేకులకి, అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎంపీ అయ్యుండి వైసీపీనే తిడుతున్నాడు అన్నప్పుడు సింపతి వచ్చింది. బట్ ఇట్లాంటి వాళ్ళ వల్ల ఓట్లు రాలవు, సీట్లు రావు, పార్టీకి నష్టమే తప్పించి, పైగా ఇట్లాంటి వాడిని చేర్చుకుంటే సొంత పార్టీకే వెన్నుపోటు పోసినోడు రేపు పొద్దున మనం సీట్ ఇచ్చాక మనకెక్కడ ఆగుతాడు అన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు తెలివిగా బీజేపీ మీదకి తోసేసి ఆయన ఏ సీటు కేటాయించకుండా వదిలేశారు. ఆయనకి ఎక్కడ సీట్ ఇవ్వాల్సి వస్తుందని సైలెంట్గా గత 3 రోజుల నుంచి ఫోన్ కూడా ఎత్తకుండా విజయనగరం సీటు అనౌన్స్ చేసేశారు. ఆయనకి ఇవ్వడానికి అవకాశం ఉన్న ఏకైక సీట్ అది. ఇంకా ఏ సీటు లేదు రఘురామకృష్ణరాజుకి. ఎమ్మెల్యే సీట్లు కానీ ఇక అసలు తెలుగుదేశం సీట్లో